హలో ఎవ్రీవన్. ఇవాళ మనం ఎస్ఎస్సి సిజిఎల్ కి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. అది కూడా మన త్రూ మొబైల్ నుంచి ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ ఉంటుంది, మై ఎస్ఎస్సి అని టైప్ చేయండి, యాప్ వస్తుంది. అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. స్టార్టింగ్ ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది కదా, ఆ అప్లై బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అదే అండి, సిజిఎల్ కి అప్లై చేయాలి కాబట్టి అక్కడ రాసి ఉంది కాబట్టి దాని పక్కన అప్లై ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. మనం ఓటీఆర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, అది మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం కదా, ఆ రెండు కలిపి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఉంది కదా, సిజిఎల్ కి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి అక్కడ కింద అప్లై లింక్ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ డీటెయిల్స్ అని చెప్పి. అందులో ఫస్ట్ వచ్చి పర్సనల్ డీటెయిల్స్. ఆల్రెడీ మనం ఓటీఆర్ లో ఇచ్చిన డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి పర్సనల్ డీటెయిల్స్ లోనే ఇస్తారు. కిందకి స్క్రోల్ చేసుకుని అన్ని చెక్ చేసుకుని స్క్రోల్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం ఇప్పుడు రెండవ దాంట్లోకి వెళ్ళిపోతాము, ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లో మనం కొన్ని ఫిల్ చేయాల్సినవి ఉంటాయి. ఇక్కడ 19 కనిపిస్తుంది కదా, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని. మీరు ఏం చేశారో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, పీజీ అయితే పీజీ, పిహెచ్డి అయితే పిహెచ్డి. ఇక్కడ 20 పాయింట్లో క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు కదా, ఇక్కడ నార్మల్ డిగ్రీ నేను కంప్లీట్ చేశాను కాబట్టి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చేసాను. లేదంటే మీరు వేరే డిగ్రీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి 3 points లో ఏదో. నెక్స్ట్ ఈక్యూ స్టేటస్. ఈక్యూ స్టేటస్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్టేటస్. మీరు పాస్ అయ్యారా? ఒకవేళ డిగ్రీ కంప్లీట్ అయిపోతే పాస్డ్ అని పెట్టండి, లేదు మీరు డిగ్రీ చదువుతున్నారు అంటే అపియరింగ్ అని పెట్టండి. నెక్స్ట్ వచ్చి పాసింగ్ ఇయర్. మీరు ఏ ఇయర్ లో పాస్డ్ అవుట్ అయ్యారు ఆ ఇయర్ అక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ స్టేట్, ఏ స్టేట్ నుంచి మీరు పాస్డ్ అవుట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చి యూనివర్సిటీ నేమ్ కానీ ఇన్స్టిట్యూట్ నేమ్ కానీ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి రోల్ నెంబర్ ఉంది కదా, అక్కడ మీరు డిగ్రీ చదివినప్పుడు రోల్ నెంబర్ ఏముందో ఆ రోల్ నెంబర్ వేయాలి. తర్వాత పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ వేయండి, లేదు సిజిపిఏ ఉంటే సిజిపిఏ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. అడిషనల్ డీటెయిల్స్ లోకి వెళ్తాం మనం ఇప్పుడు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అని ఇచ్చారు కదా, అందులో 21 పాయింట్లో మీరేమైనా ఆర్మ్డ్ ఫోర్సెస్ లో సర్వీస్ చేసి ఉంటే మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. 22 పాయింట్లో ఏజ్ రిలాక్సేషన్ కావాలా వద్దని అడుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు, లేదంటే తర్వాత డైవర్స్డ్ ఉమెన్ కానీ, విడో ఉమెన్ కానీ, లేదంటే ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది నోటిఫికేషన్ లో ఎవరెవరికి ఏజ్ రిలాక్సేషన్ ఉందని మెన్షన్ చేస్తారు. ఒకసారి ఆ పాయింట్ చదువుకొని మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఎస్ అని పెట్టి కింద మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మీరు జనరల్ కేటగిరీ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉండదు కాబట్టి నో అని పెట్టేసుకోండి. 23 పాయింట్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయొచ్చో లేదని. అంటే డిస్ప్లే అంటే అన్ని చేయరు, ఓన్లీ మీ నేమ్ రోల్ నెంబర్ చేస్తారు అవి రిజల్ట్ వచ్చే టైంలో. ఎయిదర్ ఏంటంటే చాలా మంది క్వాలిఫై అయిపోయి ఇంటర్వ్యూ రౌండ్కి వెళ్ళి ఇంటర్వ్యూ రౌండ్ లో క్వాలిఫై అవ్వకుండా ఉంటారు కదా, వాళ్ళని వేరే జాబ్ ఆపర్చునిటీస్ కింద కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడే తీసుకోవాలని రూల్ లేదు, ఇన్ కేస్ ఎప్పుడైనా తీసుకుంటారో అవకాశం ఉంటే అప్పుడు మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చా లేదని అడుగుతున్నారు. మన పర్మిషన్ ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో అయితే నో పెట్టుకోండి, అది మీ ఇంట్రెస్ట్. ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నోటిఫికేషన్ లో ఆ డీటెయిల్స్ చదువుకొని పెట్టుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మన అడిషనల్ ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. మీ ప్రిఫరెన్స్ ఏముందో ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3లో మీకు నచ్చింది పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవి యాక్టివేట్ అవుతాయండి. అంటే ఆల్రెడీ ఓటీఆర్ లో పెట్టుకుంటారు కదా డిజబిలిటీ ఉందా లేదా అని. సో ఎస్ అని పెట్టుకున్న వాళ్ళకి యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఆ ఆప్షన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. లేని వాళ్ళు నో పెట్టేసుకుంటే డిజేబుల్ అయిపోతాయి, మనం అవేం సెలెక్ట్ చేసుకోకర్లేదు. మనకి సిజిఎల్ నోటిఫికేషన్ లో పోస్టులు ఇచ్చారు కదా, అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కూడా ఉంది. ఆ పోస్ట్ కి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి, లేదు అనుకున్న వాళ్ళు నో పెట్టుకోండి.
ఎస్ పెట్టుకుంటే 26.2 ఉంది కదా, ఆ పాయింట్ ఎనేబుల్ అవుతుంది. అంటే అక్కడ ఏంటి మనకు అడుగుతున్నారు, మీరు ఈ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు కదా, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ పోస్ట్ కి సరిపోతుందా లేదా అని అడుగుతుంది. సరిపోతే ఎస్ పెట్టాలి, సరిపోకపోతే నో పెట్టండి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి మన ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. ఎంపీసీ గ్రూప్ గానీ ఎంఈసీ గ్రూప్ లో గానీ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ 27 పాయింట్ లో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అని ఉంది కదా, ఆ పోస్ట్ కూడా మీరు అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. మీరు అప్లై చేయాలి అనుకుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎస్ అని పెడితే కింద పాయింట్ ఎనేబుల్ అవుతుంది. అంటే ఆ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని అడుగుతున్నారు. అంటే మీరు డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అయినా చదివి ఉండాలి, లేదంటే స్టాటిస్టిక్స్ గ్రూప్ లో జాయిన్ అయినా ఉండాలి. అప్లై చేయాలనుకుంటే ఎస్ పెట్టండి, లేదు అంటే నో పెట్టేయండి. ఈ 2 పోస్టుల గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఎలిజిబిలిటీ మీట్ అయితే కనుక ఎస్ పెట్టుకోండి, లేదు అంటే నో పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ. లాస్ట్ ఇయర్ వరకు ఆధార్ అథెంటికేషన్ పెట్టలేదు, ఈ ఇయర్ పెట్టారు. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇది కేర్ఫుల్ గా చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ అని ఉంది కదా, కింద చెక్ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఆధార్ ఫేస్ ఆర్డి అని యాప్ వస్తుంది, అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం పర్మిషన్స్ గ్రాంట్ చేయాలి. గ్రాంట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత కెమెరా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మన ఫోటో తీసుకుంటుంది. ఫోటో అయిన తర్వాత ఇలా వస్తుంది సక్సెస్ అని. నెక్స్ట్ వచ్చి అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. అందుట్లోనే మన ఫోటో, మన సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇది వరకు ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు, మనం లైవ్ ఫోటో దిగి అప్లోడ్ చేయాలన్నమాట. అప్పటికప్పుడు లైవ్ ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ ఆల్రెడీ మీరు డైమెన్షన్స్ చూసే ఉంటారు కదా, ఆ డైమెన్షన్స్ లో సిగ్నేచర్ పెట్టి అది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేయగానే సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ 7th పాయింట్, రివ్యూ యువర్ డీటెయిల్స్ లో మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో అని. చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే 8th పాయింట్ లోకి పేజ్ ఓపెన్ అవుతుంది, డిక్లరేషన్ డేటాలోకి. అక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, అగ్రీ దగ్గర క్లిక్ చేసి క్యాప్చా ఇచ్చారు కదా, ఆ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేయగానే మన ఫామ్ సబ్మిట్ అవుతుంది, మన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవుతుంది. సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇది మనం మన మొబైల్ యాప్ నుంచి చేసాం కదా, అయితే అప్లికేషన్ అన్నది వెబ్ బ్రౌజర్ లోకి వెళ్ళి అప్లికేషన్ ప్రింట్ తీసుకోమంటున్నారు. వెబ్ బ్రౌజర్ లో మనం పీడిఎఫ్ ఫామ్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. తర్వాత ఎప్పుడైనా ప్రింట్ తీపించుకోవచ్చు. ఫైనల్ గా ఇదండి ప్రాసెస్, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడం సిజిఎల్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఓటీఆర్ చేయని వాళ్ళు ఉంటే ఓటీఆర్ కి మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. లేదంటే లేటెస్ట్ వీడియో కావాలంటే నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ లో ఓటీఆర్ వీడియో అని పెట్టండి, నేను చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.